తీసింది 10 సినిమాలైనా నాన్నగారు సంపాదించిన కీర్తి అనేది నో వాల్యూ అండి దానికి, వాల్యూ లేనిది. సో ఆయన తదనంతరం వారసులుగా మీకు ఇచ్చింది ఏంటి? కీర్తి ఫస్ట్. ఓకే, ఆబ్వియస్లీ అదే కీర్తితో పాటు మిగతా అన్ని కూడా ఇచ్చారండి పాపం. చాలా బాగా చేశారు, అందరినీ బాగా సెటిల్ చేశారు నీట్గా అన్ని. కీర్తి అనేది ఎక్స్ట్రా ఓకే, అది ఎక్స్ట్రా కాదు, అదే అసలు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అది అంటే చిరంజీవి గారు ఆ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఇది ఎలాగొచ్చింది నాన్నగారికి. విశ్వనాథ్ గారు ఒక సబ్జెక్ట్ అన్నారండి, కమల్ హాసన్ గారి సినిమా అయిపోయిన తర్వాత, ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారు అయితే బాగుంటుంది, ఇదే మనం కూడా అనుకుంటున్నాం కదా చిరంజీవి గారితో చేద్దామని. అంటే నాన్నగారు అన్నారు, అయితే చిరంజీవి గారికి వినిపిద్దాం ఇదని. లేదు ఆయన ఒప్పుకుంటాడో లేదో, చెప్పులు కుట్టే క్యారెక్టర్ అంటే లేదు వినిపిద్దాం, ఆయనకి మంచి అయితే డెఫినెట్గా చేస్తాడు, చేయాలని ఉందని. అలా వినిపించగానే నెక్స్ట్ సెకండ్ అండి ఆయన ఇమీడియట్ నేను చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పులు కుట్టుకోవడం దగ్గర నుంచి అన్ని నేర్చుకున్నాడు. మనుషులు పెట్టేమన్నాడు, మనుషులు పెట్టేసి అలాగే డ్రెస్సింగ్, మేకప్. అప్పట్లో ఆయన స్టైల్స్ అందరూ ఎలా ఉండేదండి అప్పుడు, ఒక్కొక్కరు యూత్లో దానికి డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ చేశాడు క్యారెక్టర్. అందుకని ఫస్ట్ టైం ఆయనకి డెడికేషన్ అండి. డైరెక్టర్ గారు నాన్నగారు రిచ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ స్టేజ్లో సుప్రీం హీరో స్టేజ్ అప్పుడు మెగాస్టార్ అవ్వలేదు, సుప్రీం హీరో స్టేజ్లో ఉంటూ ఉన్నప్పుడు ఖైదీలు అన్నీ వచ్చేసాడు అప్పటికి. పసివాడి ప్రాణం రిలీజ్ తర్వాత ఇది ఆ టైంలో ఆయన ఒప్పుకోవడం, ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలన్న తప్పన ఆయనకు ఉంది. సో ఆయనకు నంది అవార్డు ఆ సినిమా ఫస్ట్ టైం. 2 సినిమాలు వచ్చినాయి. రెండోది అయితే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు పాయింట్ లో పోయింది సార్. అది అక్కడ చిన్న ప్లే చేశారు. ఆల్మోస్ట్ ఆల్ అనౌన్స్మెంట్ చేసే టైంలో మారిపోయింది అక్కడ ప్లేట్, నార్త్ సౌత్ అని. నార్త్ సౌత్ కదా, సౌత్ కూడా చేసింది, సౌత్ కూడా చేశారు. అవును, అది కరెక్ట్. అంటే ఎవరు ఏంటనేది తెలుసుకున్నారా? తెలుసుకున్నారు సార్, పబ్లిక్ చేయడం బాగుంది. ఆయన మాకు వర్క్ చేశారు. అవునా? తెలుగు అతనేనా? లేదండి, ఇంకో భాష, అదర్ లాంగ్వేజ్. ఓకే ఓకే. ఇది లేకపోతే ఆయనకి అప్పుడే నేషనల్ అవార్డు రావాలి, దానికి ఆయనకి రావాల్సిందండి. అలాగే సాగర్ సంగమం అండి, సాగర్ సంగమం కమల్ హాసన్కి ఒక పాయింట్లో పోయిందండి. అది కూడా అలాగే మన సౌత్ వాళ్ళే.